అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమంతుడు భగభగ మండుతున్న తోక చల్లగా మారగానే ఇది సీతామాత మహిమ అని వెంటనే కనిపెట్టాడు. సాధారణంగా అగ్ని తోకకి తగిలిందంటే తోక బొగ్గున వండాలి, కానీ ఈ తోక ఎలా ఉంది? శిశిరస్యేవ, ఏదో మంచు ముద్ద తగిలించినట్టుగా ఉంది. సాధారణంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చూసారా, లోపల ఉన్న నీరంతా గడ్డగట్టేస్తుంది, ఆ మంచు చాలా చల్లగా ఉంటుంది. అలా నా తోకకి ఉన్న నిప్పు చల్లని మంచు ముద్దలా అనిపిస్తున్నది. కారణమేమిటి? సందేహం లేకుండా ఇది రామప్రభావం. రామప్రభావాదాశ్చర్యం పర్వత సరితాంపతౌ. ఈయనకి ఇప్పుడు మొత్తం పాతవన్నీ గుర్తుకొచ్చాయి. రాముని ప్రభావం ఇంతింతని వర్ణించడానికి వీలు కాదు. రాముడు మహాప్రభావశాలి. ఆ మహానుభావుడి దివ్యానుగ్రహం వల్ల నేను ఎగురుతూ ఉంటే సముద్రుడు కూడా సాయం చేశాడు. మైనాక పర్వతం వచ్చి నాకు సహాయం పడడానికి సిద్ధపడింది. ఎక్కడికి వెడితే అక్కడ రామప్రభావం వల్ల నాకు పంచభూతాలు సాయం చేస్తున్నాయి. అగ్నిహోత్రుడు మా తండ్రి అయిన వాయుదేవునికి మిత్రుడు కాబట్టి నా తోకని కాల్చకుండా సాయపడుతున్నాడు. ఇక ఇవన్నీ ఒక పక్కన పెడితే సీతాయాశ్చానృశంసేన తేజసా రాఘవస్యచ. రాముని తేజస్సు ఎంత ఉన్నదో సీత తేజస్సు కూడా అంతే ఉంది. రాముడు సీత పక్కన ఉంటే సీతకి విలువ, సీత ఉంటే రాముడికి విలువ. సీత లేని రాముడికి విలువ లేదు పొమ్మన్నారు అంతే. ఎందుకంటే రాముడేమో పురుషుడు, సీత పురుషకారం. పురుషకారం అంటే చేసే పని అని అర్థం అన్నమాట. మనిషి ఉంటే ఉపయోగం ఉంది, మనిషి పని చేస్తే ఉపయోగం. కానీ నేను పద్మాకర్ గారిని అని వచ్చి ఇక్కడ కూర్చుని ఉపన్యాసం చెప్పకుండా రోజు అలా కూర్చుని వెళ్ళిపోతే ఎవడన్నా ఇక్కడికి వస్తాడా? ఈయన ఏంటంటే ఎప్పుడు చూసినా బెల్లం కొట్టిన రాయిలో కూర్చున్నాడు అని చెప్పి కిక్కురు మనకుండా వెళ్ళిపోతారు. నా డ్యూటీ ఏమిటి? ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గంటలు మాట్లాడటం, ఉపన్యాసం చెప్పడం, తద్వారా మీలో ధర్మ చైతన్యం కలిగించడం. మైక్ అయిన ఉద్దేశం ఏంటి? మైకు పెట్టి నా వాయిస్ మీకు వినబడేలా చేయటం. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుందనుకోండి. ఆ డ్యూటీ నిర్వహిస్తే దాన్ని పురుషకారం అంటారు. పురుషుడి వల్ల కాదు, పురుషుడితో పాటు పురుషకారం ఉండాలి. సూర్యుడే కాదు, సూర్యుడి కిరణాలు ఉంటేనే సూర్యుడికి విలువ. చంద్రుడు కాదు, మనకి చంద్రుడి యొక్క కిరణములతో ఉన్న చంద్రుడు అవసరం. అలాగే మనుషులు మనం ఉంటే ఉపయోగం, పని కూడా చెయ్యాలి. నేను భక్తుడిని అనో దండం పెట్టాడండి, నాకు
గురువుగారు మా ఇంటికి రావాలన్నాడు, వెళ్ళాను. ఎన్ని రోజులైనా నాకు ఒక కాఫీ చొక్కడోడు, మంచినీళ్ళు ఇవ్వడు, అన్నం పెట్టడు. ఇప్పుడు ఆ భక్తుడి ఇంటికి నేను ఏం చేయను? భక్తి కూడుపెట్టదు. భక్తితో పాటు ఆ భక్తుడు చేసే క్రియ లోకానికి ఉపయోగపడుతుంది. హనుమంతుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది అదే. హనుమంతుడు వంటి భక్తుడున్నాడా? రామనామస్మరణము చేస్తే తనను తాను మరిచిపోయి, ప్రపంచాన్ని మరిచిపోయి ఆనందపడిపోతాడు ఆయన, అవునా? కానీ అంత ఆనందపడిపోతున్నాడని పనులు మానాడా? రామాను కూర్చుంటే అప్పుడు హనుమంతుడిని మనం తలుచుకోం. హనుమంతుడు సీతాన్వేషణ కోసం అహర్నిశలు కృషి చేశాడు, శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటాడు, రాక్షసుల్ని చెతక్కొట్టాడు, ఏం చెయ్యాలో చేశాడు, రావణాసురుడిని బెదిరించాడు. అప్పుడు ఇంటికి వచ్చాడు కాబట్టి రాముణ్ణి నిజమైన రామభక్తుడు అన్నాం. నేను భక్తుణ్ణి గోవింద గోవింద అంటాను, కానీ ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఇంటికి తలుపేయను, తాళం వేయను, ఫ్యాన్ కట్టను, లైట్లు ఆర్పను, బాత్రూంలో ఉన్నటువంటి నీళ్లు వదిలేసి అలా వచ్చేస్తాను. అంటే వీడు భక్తుడు ఏమిటంటే వీడు అప్పుడు వాడు కార్యశూరుడు కాడు. కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, పురుషుడు పురుషకారం ఉండాలి. అమ్మవారు జగన్మాత రాముడి చేత పని చేయించే పురుషకారం శక్తి. రాముడు శక్తి కలిగినవాడు. ఈ శక్తిని ఎప్పటికప్పుడు ప్రచోదనం చేసి ప్రోత్సాహపరిచి పని చేయించే దివ్యశక్తి సీత. అందుకే సీతామాత శక్తి, రాముని ప్రభావం ఈ రెండూ కలిపి నన్ను ఇప్పుడు అనుగ్రహించాయి, నా తోక కాలకుండా చేసాయి. ఆహా, రామప్రభావం ఎంత గొప్పది అనుకున్నాడు. ఇప్పుడు నా పని చెయ్యాలి. ఎరా మీరంతా కలిసి నా తోకకి నిప్పెట్టి నన్ను నగరమంతా తిప్పుతున్నారా అని ఒక్కసారి నగరమంతా చూశాడు బాగా. ఎక్కడ కుంభకర్ణుడు ఉన్నాడు, ఎక్కడ లంబకర్ణుడు ఉన్నాడు, ఎక్కడ రావణాసురుడు ఉన్నాడు, ఎక్కడ శూర్పణఖ కొంప ఉంది, ఇలా ఎవరెవరి ఇళ్ళు ఏమిటో, ఎక్కడ ఆయుధాలు ఎంత ఉన్నాయో అన్నీ పరీక్షించి చూశాక ఒక్కసారి తన శరీరం బాగా పెరుగున్న శరీరాన్ని కుంచింప చేసుకున్నాడు ఆయన. ఎప్పుడు ముందు హ్రస్వతాం పరమాం ప్రాప్తో, ఇది తెలుసుకోవాలి మనం. హ్రస్వతాం అంటే పొట్టి, తగ్గించుకున్నాడు. ఆయన శరీరం ఎలా ఉందని చెప్పేంత పూర్వం ఓ పర్వతాకారంతో ఉంది. ఈ పర్వతాకారంతో ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని తాళ్లతో బంధించారు. ఇప్పుడు ఈ తాళ్ళు కిందకి పడిపోవాలంటే ఏం చేశాడు ఆయన? అంత పర్వతంలో ఉన్న శరీరాన్ని అలా సన్నగా చేసుకున్నాడు. కొంచెం పొట్టివాడయ్యాడు, బక్క చిక్కినవాడు అయిపోయాడు. అప్పుడు ఏమైపోయాయి? లావుగా ఉన్నప్పుడు కట్టినటువంటి ఈ తాళ్ళు వాటంతటవే వదిలి కిందకి పడిపోయాయి. ఈ మధ్య నేను అమెరికా వెళ్ళడం కోసమని ఒక ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ కిందకి జారిపోయింది. అంటే అర్థమైందిగా మీకు? కాబట్టి మనిషి తాను ఎంతో పూర్వం కుట్టించుకున్న కొలతలు ఉంటాయి కొన్ని. ఈ కొలతలు కాలక్రమేణా రెండు రకాలుగా మారతాయి. కొంతమంది కట్టుకున్న ప్యాంటు తనంత తానే కిందకి జారిపోవచ్చు. కొంతమందికి నెల క్రితం కుట్టించుకున్న ప్యాంటు కూడా టైట్ అయిపోయి బటన్స్ ఫట్ ఫట్ మని జిప్పులతో సైతంగా తెగిపోవచ్చు. వారి వారి పూర్వజన్మ సుకృతం అది. అలాగే హనుమంతుడు అంత బలమైన శరీరమును కొంచెం సంక్షిప్తం చేసుకోగానే కట్లన్నీ కిందకి జారిపోగానే మళ్ళీ యథాప్రకారంగా విజృంభించాడు ఆయన. బంధ విముక్తుడైన వెంటనే విజృంభించాడు. ఆ పక్కనే ఒక పెద్ద పరిగ ఉన్నది, ఇనుముతో తయారు చేసిన ఒక పెద్ద గుదియ, ఓ ముళ్ళగద లాంటిది. ఆ పరిగ తీసుకుని అంతవరకు తన వెనక ఉండి తనని కొట్టి తిట్టి నోటికొచ్చినట్టు కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా ఈ ఫేస్బుక్లో, బండబూతులు తిడుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ పట్ట నెత్తి మీద కొట్టి పారేశాడు ఆయన. 5-10 నిమిషాల్లో మొత్తం అందరూ తుక్కు అయిపోయారు. ఆయన బంధింపబడి ఉన్నప్పుడు రెచ్చిపోయి, ఎరా నీ అంతం చూస్తాం అని ఒకడు, భక్ష్యతం తినేయండి అని ఒకడు, డొక్కలో పొడిచి ఒకడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు హనుమంతుడికి అవకాశం వచ్చింది. ఒక్కసారి ఈ గడియ పెట్టి వాళ్ళందరినీ చెతక్కొట్టి తుక్కు కింద నరికి ముక్కలు చేసి పారేశాడు. ఇలా వీర విహారం చేసి వాళ్ళని నాశనం చేసి రివ్వున బైకులు ఇచ్చాడు. ఈ లంకా నగరానికి కొంచెం గుణపాఠం చెప్పాలి. ఇప్పటికే అశోకవనం మొత్తం ధ్వంసమయ్యింది. కొంతమంది రాక్షసులు చచ్చారు. అశోకవనమా ధ్వంసమయ్యింది. కొందరు వీరులు మరణించారు. ఇంక ఈ రావణునికి గుణపాఠం చెప్పాలంటే ఏం చేయాలి? ఇక్కడున్న లంకలో ఉన్న కొంపలన్నీ తగలబెట్టాలి. నా తోకకి నిప్పు పెట్టినందుకు ఈ నిప్పు వీళ్ళకే ముప్పు తెచ్చిపెట్టాలి అనుకుని రివ్వును ఎగిరాడు. మొట్టమొదటి బోణి ఎవరో తెలుసా? మంత్రి గారు ప్రహస్తుడని ఉన్నాడు. వాడన్నమాట రావణాసురుడికి అసలైన ముఖ్యమంత్రి. అక్కడికి వెళ్ళి ప్రహస్తుడి యొక్క ఇంటికి నిప్పెట్టాడు. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అటువంటి వాళ్ళందరినీ చూసుకున్నాడు వరుసగా ఆయన. రాక్షసులు కాబట్టి. అదే భారతదేశంలో అయితే మన వాళ్ళంతా మంచివాళ్ళు.
ఈ బాధ ఉండేది కాదు. ఆంజనేయుడి తోకకి నిప్పు ఎందుకు పెడతామండి? ఎక్కడో కర్మగాలి ఎవడో చెయ్యి విరగ కొడతాడు, వాడు కొంపగలగా నిప్పు వస్తుంది అనుకోండి. ఆంజనేయుడు చెయ్యి విరగ కొట్టాం అనుకుంటున్నారేమో కానీ హనుమంతుడి చెయ్యి విరగ కొడితే ఆయన నిప్పు, కొత్త నిప్పు సృష్టించుకొని వీళ్ళందరికీ ముప్పు తెచ్చి పెడతాడు. అది పెద్ద తప్పు గనక. ఈ విధంగా విజృంభించి రివ్వున ఆయన లేచి ముందు ప్రహస్తుడి కొంపకి పెట్టాడు నిప్పు. అవపృత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం. ప్రహస్తుని గృహానికి నిప్పు పెట్టి అక్కడి నుంచి మహాపరుషుడి కొంప మీదకి దూకాడు. సాధారణంగా ఇల్లు అంటాం, తప్పు పని చేస్తే వాడిని కొంప అని కొంచెం దెప్పుతారు. కొంపన్నా ఇల్లన్నా అర్థం అదే అయినప్పటికీ దెప్పడానికి కొంప శబ్దం వాడతారు. ఇక్కడి నుంచి ఆయన విజృంభించాడు. వజ్రదంష్టుడు, మహాపారసుడు, సుపారసుడు, విరూపాక్షుడు, యోపాక్షుడు, ప్రఘసుడు, దుర్ధరుడు, భాసకర్ణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, రావణుడు, ఇలా వరుసగా అందరిళ్ళు నిప్పు పెట్టేశాడు. వజ్జయత్వ విభీషణ గృహం, ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రం విడిచిపెట్టాడు. ఎక్సెప్ట్ విభీషణస్య గృహం. విభీషణుడి ఇంటికి నిప్పు పెట్టలేదు. ఎందుకంటే విభీషణుడు సభలో మాట్లాడిన మాటల్ని బట్టి అతడు ధర్మాత్ముడు అని అర్థమైపోయింది. ధర్మాత్ములకు అపకారం చేయకూడదు. అందువల్ల ఒక్క విభీషణ గృహం విడిచిపెట్టి తక్కిన వాళ్ళందరి ఇళ్ళు వరుస పెట్టి తగలబెట్టి పారవేశాడు. ఇలా అన్నీ తగలబెట్టి ఎక్కడైనా ఇంటి దగ్గర నిప్పు కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ వీళ్ళు తోక తొక్కడం ముట్టించేవాడు. ఏ తలుపైనా సగం సగం కాలుతూ ఉంటే మళ్ళీ భగ్గుమని మంట పెట్టేవాడు. ఓయ్ బాబోయ్, అగ్నిజ్వాలలు ఆకాశమంతెత్తు లేచిపోయాయి. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ ఎక్కడ నిప్పు తగ్గితే అక్కడికి వెళ్ళి తోకతో నిప్పు ముట్టిస్తూ ఉంటే అగ్నిహోత్రుడు భగ మండిపోవడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు అగ్నిహోత్రుడిని బెదిరించాడు వీడు రావణాసురుడు. ఇప్పుడు అగ్నిహోత్రుడికి సమయం వచ్చింది. మొత్తం లంకంతా భస్మీపటలం చెయ్యటం మొదలుపెట్టాడు. కొన్ని చోట్ల బంగారం ఉన్నది, కొన్ని చోట్ల వెండి ఉన్నది, కొన్ని చోట్ల నవరత్నాలు ఉన్నాయి. ఈ నవరత్నాలు తగలబడుతున్నప్పుడు, నీలం కాలిపోతున్నప్పుడు నీలంగా మంట రావడం మొదలుపెట్టింది. ముత్యాలు కాలుతున్న చోట తెల్లని మంట వచ్చింది. వజ్రములు కాలుతుంటే వజ్రములలో ఉన్న తెల్లదనం వంటి తెల్లదనంతో కూడిన అగ్నిజ్వాలలు పైకి లేచాయి. కొన్ని చోట్ల పగడములు కాలిపోతున్నాయి. ఈ పగడాలు కాలిపోతున్న చోట ఎర్రని మంట పైకి వచ్చింది. కొన్ని చోట్ల పచ్చలు కాలిపోతున్న చోట పచ్చని మంట పైకి వచ్చింది. అగ్నిజ్వాలలు కొన్ని చోట్ల పచ్చగా, ఎర్రగా, బూడిద రంగులో ఇలా రకరకాలుగా కనపడడం మొదలుపెట్టాయి. అగ్నిహోత్రుడు సప్తార్చి అనే మాట ఈ పూట నిజమైపోయింది. బంగారం ఉన్న చోట బంగారపు రంగులో ధగ సూర్యరశ్మిలో వెలిగిపోతోంది మంట. పూర్తిగా వెండి ఉన్న చోట ఆ వెండి కూడా కాలిపోయి వెండిలోంచి తెల్లని రంగు బయటకు వచ్చింది. ఫటా శబ్దంతో కట్టెలు పేలిపోతున్నాయి. కొన్ని చోట్ల తలుపులు పగిలి చిన్నాభిన్నమైపోతున్నాయి. మరికొన్ని చోట్ల రాళ్ళు కూడా కరిగి కిందకు వచ్చేసి ద్రవం కింద కారిపోవడం మొదలుపెట్టింది. ఈ విధంగా కట్టెలు, తృణములు, ఉద్యానంలో ఉన్న చెట్లు, ఫలాలు, ధాన్యములు, ఆహార పదార్థాలు, వస్త్రములు, లోపల ఉన్న నెయ్యి, వెన్న, నూనె ఇలా ఒకటేమిటి సమస్తం కూడా భగ అగ్నిజ్వాలలకి ఆహుతైపోవడం మొదలుపెట్టాయి. ఈ అగ్నిజ్వాలలు కొన్ని చోట్లయితే ఈ మోదుగు పువ్వు రంగులో ఎర్రగా పైకొస్తూ ఉంటే అగ్నిహోత్రుడు కన్నెర్ర చేశాడేమో అనిపిస్తున్నది. ఈ తెలుగుకి చాలా తెలివితేటలు ఉంటాయండి. భాషలో చమత్కారాలు ఉంటాయి. ఎవరికైనా కన్ను ఎరుపెక్కితే మామూలుగా అయితే వాడి కన్ను ఎర్రగా ఉందంటాం. కన్నెర్ర చేశాడంటే వాడు కోపగించాడని మరొక అర్థం. అలాగే ఎవరన్నా మన ఇంటికి వస్తే దయచేయండి అంటే లోపలికి రమ్మని, కాసేపు కూర్చుని వీడు కదలడు అనుకోండి, ఇక దయచేయండి అంటే బయటికి పండని. మా ఐదారు శబ్దాలు అన్ని విచిత్రంగా ఉంటాయో ఒకే శబ్దం రెండు రకాలుగా వాడచ్చు అనమాట. అందుకే శబ్ద చమత్కారం అంటారు దీన్ని. సరే, ఏది ఏమైనా కొన్ని చోట్ల అగ్నిహోత్రుడు కన్నెర్ర చేసినట్టుగా అగ్నిజ్వాలలు లేవడం మొదలుపెట్టాయి. పైనుంచి చూచిన హనుమంతుడు ఎక్కడన్నా మంట కొంచెం తగ్గిందా అని మళ్ళీ ఇలా అబ్జర్వ్ చేయడం మొదలెట్టాడు. అగ్నిహోత్రుడి యొక్క మంటల్లో తగ్గిందా, ఎక్కడన్నా జ్వాల తగ్గిందా, అక్కడ మళ్ళీ జ్వాల పెంచాలి. అందుకని హనుమంతుడు ఎగురుతూ పర్యవేక్షించాడు, పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆయనకి చాలా సంతృప్తి కలిగిందిటండోయ్. అమ్మయ్య, బాగానే మంటలు వస్తున్నాయి అనుకున్నాడు ఆయన. ఇక ఇక్కడ కింద నుంచి మొత్తం రాక్షసులందరూ హాహాకారాలు చేశారు. కొన్ని ఇళ్లల్లో నుంచి బయటికి రాలేక ఆడవాళ్ళు కాలిపోయారు, కొన్ని చోట్ల బాలెంతరాళ్ళు కాలిపోయారు, కొన్ని చోట్ల రాక్షసుల యొక్క శిశువులు కాలిపోయారు, కొన్ని చోట్ల పెద్దలకి కాళ్ళు చేతులు అంటుకున్నాయి.
ఈ దెబ్బకి లంకంతా దగ్ధమైపోతూ ఉంటే అందులో ఉన్నవాళ్ళు గొల్లు గొల్లు అని గోలపెడుతూ హా తాత హా పుత్రక కాంత మిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుదా బ్రువద్భిః శబ్దః కృతో ఘోరతరస్సు భీమః. అయ్యో తండ్రి అని ఒకడు, తాతోయ్ అని ఒకడు, బామ్మోయ్ అని ఒకడు, కొడుక అని ఒకళ్ళు. సంస్కృతంలో తాత అంటే తెలుగులో తండ్రి అని అర్థం. అందుకని ఈ విధంగా విచిత్రమైన శబ్దాలు చేశారు. తండ్రి, కొడుక, పెళ్ళామా, మొగుడా, ఎవరు కాలిపోతే వాళ్ళని తలుచుకోవడం అనమాట. మొగుడు కాలిపోతుంటే పెళ్ళాం, ఏమండోయ్ కాలిపోతున్నారా, ఎల్ఐసి చేశారా అని ఆవిడ, ఏమేమో నువ్వు కాలిపోతున్నావా అని ఈయన, తండ్రి పోతున్నావు అని ఒకడు, కొడుకా పోతున్నావు అని ఒకడు, మనముడా పోతున్నావు అని ఒకడు, ఇలా అరవడం మొదలుపెట్టారు. కాలి 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 ఏడ్చి బాబోయని ఏడుస్తూ ఉంటే ఆనందంతో విన్నట్టు హనుమంతుడు. హనుమంతుడికి ఎందుకు ఇంత క్రూరత్వం వచ్చిందని కొందరు అడిగారు. రావణాసురుడు చేసిన తప్పుకు లంకంతా ఎందుకు కలిసి వాళ్ళని ఏడిపించి కొందరిని చంపాడని. వీళ్ళు ఎంత దుర్మార్గులో ఒక్క హనుమంతుడికి తెలుసు, సీతకి తెలుసు, కథ వింటున్న మీకు తెలుసు. వేలాది మంది జీవుల్ని, వేలాది అనడానికి వీల్లేదు, కొన్ని కోట్ల మందిని తిన్నారు వాళ్ళు. మానవులు కనబడితో నోట్లో వేసుకు తినేయడమే వాళ్ళ పని. మనం పెసరట్లు తినలేం, పల్లీలు నవల్లేం, జీడిపప్పు కూడా అలా నవల్లేం. అలా ఎంతో మందిని తిన్న దుర్మార్గులు, మానవుల్ని చంపి వాళ్ళ పెళ్ళాలను ఎత్తుకొచ్చిన దుర్మార్గుడు రావణాసురుడు. ఇలా ఏళ్ల తరబడి సకల జీవులను హింసించి నెత్తురు తాగి పీడించిన పాపపు కూడు తిన్నారు వాళ్ళు. ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరి మీదైనా ద్వేషం ఉంటుందా? భారతీయులకి ఎవరి మీద ద్వేషం ఉండదు. కానీ ఎందుకు ఈ చైనా బోర్డర్కి వెళ్ళి యుద్ధం చేయవలసి వస్తుంది? ఎందుకు ఈ పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి ఆ దుర్మార్గులను కాల్చవలసి వస్తుంది? వాళ్ళు వచ్చి మన దేశాన్ని నాశనం చేస్తున్నారు కనుక. ఒక రకంగా కాదు, మనలో మనకి తగాదాలు పెడుతున్నారు, ఇక్కడికి వచ్చి కూడా కొంపలు ముంచేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి ఆలోచించండి. వాళ్ళ మీద బాంబు వేస్తే ఆ పాపాత్ములతో పాటు ఆ పాపాత్ముల భార్యలు పిల్లలు కూడా చావవలసింది. ఎందుకంటే వీళ్ళ వల్ల వాళ్ళు చేస్తున్న అపచారాలు అటువంటివి కనుక. ఈ పాపాత్ముల తిండి తింటున్నారు, ఈ పాపాత్ముల పిల్లల్ని కని మళ్ళీ మన దేశం మీద పారేస్తారు కనుక. కాబట్టి ఇప్పుడు అక్కడ బాంబు వేయడం నిజమా, ఒప్ప, తప్ప ఆలోచించండి. అది ఒప్పే. కాబట్టి ఒక పాపాత్ముడు, క్రూరుడు, రావణాసురుడు లాంటి వాడికి స్నేహితులుగా ఉండి వాడి దగ్గర ఉద్యోగం చేసి వాడు చెప్పిన పనులు చేసి సమస్త ప్రాణుల ప్రాణములు తీసిన పాపాత్ములు వీళ్ళు. ఇప్పుడు అందుకని వాళ్ళు ఆ కష్టం అనుభవిస్తున్నారు అన్నమాట. ఓ దొంగడు ఉన్నాడండి, వాడు హత్యలు చేసి పీకలు కోసి దొంగతనంతో డబ్బు సంపాదించి ఇంట్లో పెళ్ళాం బిడ్డల్ని పోషిస్తే రేపు పొద్దున్న ఎన్కౌంటర్ జరిగినప్పుడు వాడితో పాటు వాడి ఇంట్లో ఉన్న ఈ పెళ్ళాం బిడ్డలు కూడా కొంత దెబ్బ తినాలి, తప్పదు. ఎందుకంటే వాడిని చంపడం కోసం వీళ్ళని కాల్చిపారేస్తారు ఒక్కోసారి, తప్పదు కనుక. పాపిష్టి వాడితో ఉన్న వాళ్ళందరూ పాపిష్టి వాళ్ళ కింద లెక్క. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఈ క్రూరమైన శిక్షకి గురయ్యారు. హనుమంతుడికి సంతృప్తి కలగడం లేదు, అగ్నికి సంతృప్తి కలగడం లేదు. ఇంకా ఇంకా కాల్చిపారేస్తున్నాడు ఆయన. పిట్టలు కూడా కాలిపోయాయి, అందులో ఉన్న జంతువులు కాలిపోయాయి. ఈ విధంగా కాలిపోతున్న లంకానగరాన్ని చూచి పైనుంచి హనుమంతుడు ఆనందిస్తున్న సమయంలో సిద్ధులు, చారణులు, గంధర్వులు, దేవతలు చూచి హనుమంతుని మీద పుష్పవృషం కురిపించి నువ్వు నిజంగా ప్రళయకాల అగ్నిస్వరూపుడి అన్నారు. ప్రళయకాలంలో అగ్ని 100 సంవత్సరములు భూమిని కాల్చి బూడిద చేస్తుంది. నువ్వు అటువంటి కాలాగ్నిస్వరూపుడివి. ఈ దుర్మార్గులకి గుణపాఠం నేర్పావు. ఒక్క జాతిని బతకనిచ్చారా వీళ్ళు? ఈ దుర్మార్గులు దేవతల్ని, మునులను, గంధర్వులను, ఇలా ఒకళ్ళని కాదు అందరినీ సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఈ పాపాత్ముల్ని భస్మం చేసి మమ్మల్ని నువ్వు ఆనందపెడుతున్నావు అని సమస్త దేవతలు ఆనందించారు. ఈ ప్రపంచంలో ఆనందించని వాళ్ళు ఎవరూ లేరటండి లంక తగలబడితే. అందుకే భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముః పరాం ప్రీతిమతుల్య రూపాం. సమస్త దేవతలు, మునులు, నాగులు, భూతములు, సమస్త భూతములు బ్రహ్మానందం పొందే. ఇన్ని ప్రాణులకు హనుమంతుడు ఆనందం కలగజేశాడు లంకని తగలబెట్టి. మనం ఇవాళ కూడా చూడొచ్చు అనమాట. మీరు చూడండి, వాళ్ళ చైనా కనుక ధ్వంసం అయిపోతే మన భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో అందరూ మీరు కొట్టేటి చప్పట్లు కొడతారు. ఒక్క పాకిస్తాన్ నాశనం అయిపోతే యావత్ ప్రపంచం ఆనందిస్తుంది. ఎందుకంటే ఈ 2 కంట్రీలు మొత్తం ప్రపంచానికి ముప్పయ్యాయి కనుక. కాబట్టి చేసిన పాపములకు శిక్ష ఎవడైనా అనుభవించక తప్పదు.
ఈ విధంగా లంకంతా కాల్చి బూడిద చేసిన తర్వాత సంతృప్తి పొందాడు హనుమంతుడు. వెళ్ళి తన తోకను పట్టుకెళ్ళి సముద్రంలో ముంచాడు. తోక చల్లార్చుకున్నాడు. ఇప్పుడు హనుమంతుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరినట్టే కదా. నేను రామబాణంలా పెడతానన్నాడు, అలాగే బయలుదేరాడు. ఎక్కడా ఆగలేదు, ఏకధాటిని వచ్చాడు. లంకానగరంలో సీతాన్వేషణ చేశాడు. ఆ తర్వాత తోకతో లంకను తగలబెట్టాడు. ఈ తోకను తీసుకెళ్లి సముద్ర జలాలలో చల్లార్చాడు. రామబాణం ఎప్పుడు లక్ష్యం ఛేదించాక నీటిలో తనను తాను ప్రక్షాళన చేసుకుని తనను తాను కడుగుకుని రాముడి యొక్క అమ్ముల పొదిలో చేరుతుంది. ఇప్పుడు హనుమంతుడు కూడా అలాగే తోకని చల్లార్చుకున్నాడు నీటిలో. ఈ విధంగా మహాత్ముడు చేయవలసిన పని అంతా చేశాడు. సముద్రే హరిసత్తమ, పైగా సముద్రంలోనే తన తోకను చల్లార్చుకున్నాడు. లంకలో చాలా చోట్ల నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో తోక చల్లార్చుకోకుండా సముద్ర జలములలోనే తన తోకని ముంచి చల్లార్చుకున్నాడు. ఈ తోక చల్లారగానే కోపం చల్లారింది. కోపం చల్లారగానే తాను చేసిన అల్లరంతా గుర్తుకొచ్చింది. అప్పుడు ఆయన మహాబాధపడిపోయాడు. అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశాను నేను. లంకాం ప్రదహత కర్మ కిం స్విత్కృతమిదం మయా. ఎంత పొరపాటు చేశాను నేను. లంకంతా తగలబెట్టి అపరాధం చేశాను కదా. క్షణికోద్రేకం వల్ల చెయ్యరాని పని చేశాను. జీవులు ఉద్రేకంతో ఏం చేస్తారో తెలియదు, సంయమనం కోల్పోతారు. అందుకే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరంటే కోపాన్ని జయించిన వాళ్ళు గొప్పవాళ్ళు. ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్వా కోపముత్థితం ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. ఇంట్లో బాగా నిప్పంటుకుంటే గృహం అగ్నిజ్వాలలతో భగభగలాడుతూ ఉంటే ఈ అగ్నిని నీటితో చల్లారుస్తారు. నీళ్లు పోస్తే అగ్ని ఏమవుతుంది? చల్లారుతుంది. అక్కడ దీపం వెలిగించారు, ఈ దీపం చల్లారాలి. అప్పుడు కొంచెం నీళ్లు పట్టుకెళ్ళి ఏం చేయాలి? దాని మీద పోయాలి, పోస్తే ఆ అగ్ని చల్లారుతుంది. అలాగే మనిషిలో కోపం అనే అగ్ని రగిలినప్పుడు బుద్ధి, తెలివితేటలు, ఆలోచన అనే నీటితో చల్లార్చాలి. అంటే ఆలోచన చేస్తే వాడి కోపం తగ్గిపోతుంది. రాముడు కోపం తెచ్చుకున్నాడు కదా అని అడగచ్చు. రాముడు కోపం తెచ్చుకోలేదు, ఆవేశింపజేసుకున్నాడు. కోపం ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆయన కోపగించకపోతే సుగ్రీవుడిని చంపుతానని బెదిరించకపోతే సుగ్రీవుడు ఇంకా భోగలాలసుడు అవుతాడు. కాబట్టి మహాత్ములు కోపం నటిస్తారు, ఆవేశింపచేసుకుంటారు. అజ్ఞాని ఎప్పుడూ కోపానికి గురవుతాడు. నేను కోపం అనేటటువంటి అగ్నిని ఆలోచన అనే నీటితో చల్లార్చుకోకుండా చాలా పెద్ద పొరపాటు చేశాను. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది కోపం. క్రుద్ధ పాపం న కుర్యాత్ కహ. ఎవడైనా కోపం వస్తే పాపమే చేస్తాడు. కోపిష్టివాడు ఎవడైనా ఏ పనైనా చేస్తాడని చెప్పేశాడు ఆయన. కోపం వచ్చింది, అప్పుడు వాడు ఏ పాపం చేస్తాడు అంటే ఏ పాపమైనా చేస్తాడు. ఈ కోపంతో వాడు ఇంకా ఏం చేస్తాడో తెలుసా? క్రుద్ధో హన్యాత్ గురువునపి. కోపంతో గురువుల్ని కూడా చంపేస్తాడట. కోపం వచ్చినప్పుడు వీడు గురువు, వీడు గొప్పవాడు అనే ఆలోచన ఉండదు. గురు శబ్దానికి ఇటు గురువులు మహాత్ములని అర్థం. కోపంతో క్షణికోద్రేకంలో గురువులు చంపుతారు. మనం చూస్తున్నాం కదండి. కోపం ఎక్కువైపోతే, పిచ్చి ఎక్కువైపోతే గురువులకు కూడా వాట్సాప్ మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. చంపడం అంటే డైరెక్ట్గా వెళ్ళి కత్తితో పడవక్కర్లేదు. ఇప్పుడు యూట్యూబ్లో పురాణం వింటున్నటువంటి దిక్కుమాలాడు కొందరు ఉండరు, వాళ్ళు అప్పుడప్పుడు వాడు కూడా మెసేజ్లు పెట్టరు. ఇదే ఈ పాపాత్ములు వాళ్ళే. ఈ కోపంతో ఉద్రేకంతో ఏం వాగుతారో తెలియదు, ఏం పెడతారో తెలియదు. కాబట్టి కోపిష్టివాడు ఏ పాపమైనా చేస్తాడు, గురువుల్ని కూడా చంపి పారవేస్తాడు. నరసాధూన్ అధిక్షిపేత్. కోపిష్టివాడు, కోపం ఎక్కువ ఉన్నవాడు సాధువుల్ని ఆక్షేపిస్తాడు, నిందిస్తాడు. ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదని ఆలోచించాడు. నా కార్యమస్తి అనగా ఈ కార్యము చెయ్యవచ్చు, ఇది చెయ్యరాదు అనే ఆలోచన కోపం వచ్చినవాడు ఉండదు. అందువల్ల అత్యంత ప్రమాదకరమైన కోపమును విడిచిపెట్టాలి. పాము కుబుసం విడిచిపెడుతుంది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు కదా, పాముకి పైన చర్మం ఉంటుంది. ఆ చర్మాన్ని అప్పుడప్పుడు అది విడిచిపెడుతుంది. దానికి ఆ చర్మమునకు కుబుసము అని పేరు.
కుబుసం విడిచి తాచుపాము కొత్త శరీరం ధరిస్తుంది, కొత్త చర్మం ధరిస్తుంది. పాము కుబుసమును విడిచినట్టుగా జ్ఞాని అయిన వాడు కోపమును తక్షణం విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టిన వాడు బాగుపడతాడు. నేనెంత బుద్ధిహీనుండైపోయాను, నా తెలివితేటలు ఏమైపోయాయి, నేను మహాపండితుడిని గర్వించేవాడిని, అవన్నీ పోయాయి ఇవాళ నేను చేసిన పని వల్ల. నేను లంక మొత్తం కోపావేశానికి గురై దగ్ధం చేశాను. ఇప్పుడు ఈ లంకంతా కాలిపోయింది. కాలిపోని ప్రదేశం ఏదీ కనపడడం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమై ఉంటుంది, అశోకవనము కూడా తగులబడి ఉంటుంది. అశోకవనంలో సీత ఉన్న శింసుపా వృక్షం కూడా దగ్ధమైపోయి ఉంటుంది. చెట్టు కింద ఉన్న సీత కూడా కాలిపోయి ఉంటుంది. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి సీతాన్వేషణ చేద్దామనుకున్న నేను చేజేతులారా సీతను తగలబెట్టేశాను కదా. ఇప్పుడు రాముని దగ్గరికి వెళ్ళి, రామా సీతను చూచాను, కానీ కోపంతో లంకను తగలబెట్టి సీతను కూడా చంపివేశాను అని రాముడికి చెబితే ఆయన దుఃఖం తట్టుకోలేక మరణిస్తాడు. రాముడు మరణిస్తే లక్ష్మణుడు మరణిస్తాడు, లక్ష్మణుడు మరణిస్తే భరత శత్రుఘ్నులు అయోధ్యాపురవాసులు నశిస్తారు. కృతజ్ఞత కలిగిన సుగ్రీవుడు మరణిస్తాడు, సుగ్రీవుడు మరణిస్తే అంగదాదులు మరణిస్తారు. తద్వారా వానర జాతి నశిస్తుంది, నరజాతి నశిస్తుంది. నరవానర జాతి మొత్తము నాశనం చేసిన మహాపాపం నాకు చుట్టుకుంటుంది. ఇంత పాపం నేను ఒక్కడిని చేశాను ఛీ అనుకున్నాడు. ఎంతలోనే మళ్ళీ ధైర్యం వచ్చింది. అవును, నేను ఇంత బేలగా ఆలోచిస్తున్నానేమిటి, సీత నిజంగా దగ్ధం అవుతుందా, అవదు కదా. ఎందుకంటే సీత అగ్ని వంటిది. నాగ్ని రగ్నవు ప్రవర్తతే, అగ్ని అగ్నిని కాలుస్తుందా. ఇప్పుడు ఆ దీపంలో అగ్ని ఉంది, ఇక్కడ ఇంకో దీపంలో అగ్ని ఉంది. ఈ ఒత్తి ఆ ఒత్తి కలిస్తే ఈ అగ్నిని ఎలా కాలుస్తుంది? రెండు కలిసి ఇంకా పక్కన బాగా పెరుగుతాయి తప్ప. సీత వంటి అగ్నిని అగ్నిహోత్రుడు ఇంకా తేజస్సు పెంచి రక్షిస్తాడు తప్ప తగలబెట్టాడు. కాబట్టి సీతకి ఏమీ జరగదు. రామప్రభావం నేను చూచాను, సీతా ప్రభావం నేను ఎరుగుదును. సీతా ప్రభావం వల్ల అగ్నిహోత్రుడు నా తోకనే తగలబెట్టకపోతే, ఏది కోతినైన నా తోకని కూడా ఆయన తగలబెట్టకపోతే ఇక సీతను ఎలా దగ్ధం చేస్తాడు? సందేహం లేదు, సీతకి ఏమీ అవ్వదు. ఆవిడ తపస్సు చేస్తూ ఉన్నది, నిరంతరం రామనామస్మరణం చేస్తోంది, సత్యం తప్ప అసత్యం పలకదు. అటువంటి సీతాదేవికి ఈ అగ్ని వల్ల ఏ ప్రమాదం ఉండదని నా నమ్మకం. అంటూ ఉండగానే ఆకాశంలో ఉన్న చారణులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు హనుమంతుడి కోసమే పలుకుతున్నారా అన్నట్లుగా అందమైన మాటలు వినిపించారు. అంటే హనుమంతుడికి ఆనందం కలిగించే మాటలు పలికారట. ఏమన్నారు వాళ్ళు? దగ్ధేయం నగరీ సర్వా సాట్ట ప్రాకార తోరణ జానకీ నచ దగ్ధేతి విస్మయోద్భుత ఏవ నః. మొత్తం లంకానగరం అంతా కాలి బూడిదైపోయింది. ఎక్కడా లంకలో తగలబడనివి లేవు, కానీ రెండు మిగిలాయి తగులబడనివి. సీతాదేవి ఉన్న అశోకవర ప్రాంతం దగ్ధం కాలేదు, జానకికి ఏమీ అవ్వలేదు. రెండోది విభీషణ గృహం. ఎక్సెప్ట్ విభీషణ అండ్ సీత మొత్తం ఈ లంకానగరం అంతా దగ్ధమైపోయింది. ఆహా, ఏమి హనుమత్ ప్రభావం, సీతారాముల గొప్పతనం ఎంత గొప్పది అనుకుని వాడు ప్రశంసించారు. అమ్మయ్య అని వాళ్ళకి నమస్కరించి, నాయనలారా మీరు నా చెవుల్లో అమృతం పోశారు అనుకున్నట్టు ఆయనకి చాలా ఆనందం కలిగింది. నా కోసమే మీరు ఈ సందేశం ఇచ్చినట్టుగా ఉన్నారు అనుకుని ఆ క్షణమే మళ్ళీ బ్రహ్మానందం పొందాడు. ఏదైనా ఆయన బ్రహ్మానందం పొందవచ్చు కాక, కానీ ఇలాంటి క్షణికోద్రేకం పనికిరాదు అని ఈ ఘట్టం మనకి నిరూపిస్తున్నది. అది తెలుసుకోవాలి మనం. ఉద్రేకం వల్ల ఎప్పుడూ ప్రమాదమే. ఇప్పుడు సీత యొక్క ప్రభావం ఎరిగినవాడు, రామప్రభావం ఎరిగినవాడు, పంచభూతములు తనకి కూడా అపకారం చేయకుండా సాయం చేస్తున్నాయి కనుక సీతకి అవి సహాయం చేస్తాయని నమ్మినవాడు, అన్నిటికంటే మించి దేవతల యొక్క వాక్యాలు విన్నవాడు, ఇన్ని కారణము చేత ఋషుల వాక్యముల వల్ల ధైర్యం తెచ్చుకుని హనుమంతుడు సంతృప్తి పొందాడు. ఇప్పుడు సంతృప్తి పొంది వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. వెళ్ళిపోతే హనుమంతుడు అనం మనం. నాకు నియమం ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్గా నేనే బయటకు వస్తూ ఉంటాను సాధారణంగా. ఏదో ఇవాళ పక్కన పెట్టండి, కానీ
ఎందుకు ఆఖరణ వస్తానంటే నా శిష్యుల మీద నాకు నమ్మకం ఎక్కువ. వాళ్ళు తాళం వేశాక మళ్ళీ ఒకసారి తాళం వేశారో లేదా అని పట్టుకు చూస్తా. నాకు అంత నమ్మకం. ఎందుకనంటే ఎందుకైనా మంచిదని. కార్యశూరులు ఏం చెయ్యాలంటే చెప్పింది వినడం కాకుండా మళ్ళీ చూడాలట, దాన్ని పరిశీలించి చూడాలట. అనగా ఏమిటంటే ఏమంటే వంట చేసేసారండి వాళ్ళని చెప్పేస్తే నమ్మకూడదు. వంట చేశారో లేదో మనం కూడా తెలుసుకోవాలి. చెవులతో విన్నది పూర్తిగా నమ్మకం లేదట, కానీ కళ్ళతో చూచింది ప్రత్యక్షం నిజం. అందుకని హనుమంతుడు ఏదో దేవతలు చెప్పారు, నాకు దేవతల మహిమలు తెలుసు, సీత బతికి ఉంది, నేను రాముడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకోకుండా నా కళ్ళతో సీతను చూచి ఇది నిజమని నిరూపించుకుని పెడతానన్నాడు ఆయన. అందుకని హనుమంతుడు బుద్ధిమంతుడు. హనుమంతుడు అంటే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అని ఎందుకంటున్నావు అంటే ఐశ్వర్యవచ్చాన్ని వెళ్ళిపోలేదు, వేసేస్తారండి తాళం వాళ్ళని వచ్చేది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకసారి స్వయంగా పరిశీలించి చూడడానికి వెళ్ళాడు. సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. తతస్థు శింసుపా మూలే జానకీం పర్యుపస్థితాం. అశోకవనంలో శింసుపా వృక్షము కింద కూర్చుని ఉన్న సీత దగ్గరికి వెళ్ళి అమాంతంగా వాడికి సాష్టాంగపడి పాదాభివందనం చేశాడు, పాదపద్మాలకు నమస్కరించాడు. నమస్కరించి వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా? దైవానుగ్రహంతో నిన్ను చూచాను తల్లి అన్నాడు ఆయన. అంటే దాని వెనకాతల ఆయన ఎంత ఆందోళన పడ్డాడో తెలుస్తోంది. జగన్మాత ఆ దేవతల అనుగ్రహంతో నిన్ను మళ్ళీ చూచాను అని పలికి ఇక బయలుదేరాడు. నాయన తొందరగా రాముడిని తీసుకురమ్మన్నది ఆవిడ. మళ్ళీ ఇంత కథ చెప్పింది, నేను ఇంక 2 నెలల కంటే ఎక్కువ బ్రతకను నాయన, తొందరగా రాముడి ఇక్కడికి తీసుకురా, నువ్వు ఒక్కరోజు ఉంటే బాగుండు అనిపిస్తున్నది, నిన్ను చూస్తే నా మనస్సులో ఉన్న శోకం తొలగిపోతోంది, ఒక దినము నీవు ఇక్కడ ఉంటే నిన్ను చూచుకుని కొంత ధైర్యం తెచ్చుకుంటానని, అంతలోనే మళ్ళీ నువ్వు ఇక్కడుంటే రాముడు రావడం ఆలస్యం అవుతుంది కనుక వెళ్ళిరా అని కూడా అన్నది. ఈ విధంగా పలకగానే మళ్ళీ ఆవిడకి నమస్కరించి ప్రదక్షిణ చేసి రామచంద్రుడు అచిరకాలంలో ఇక్కడికి వస్తాడు. చిరకాలం అంటే ఎక్కువ కాలం, అచిరకాలం ఎక్కువ కాలం కాకపోవడం అంటే శీఘ్రకాలం, చాలా తొందరగా ఇక్కడికి వస్తాడు. అందువల్ల నీవు నిశ్చింతగా ఉండు. ఈ లంకని నేను ఇప్పటికే దగ్ధం చేశా, మిగిలిన లంకని రామచంద్రుడు తన బాణాలతో దగ్ధం చేస్తాడు. ఇప్పటికే నీ పాతివ్రత్య మహిమతో లంక తగలబడిపోయిందనుకో, ఇంకా నామకే వస్తే వాళ్ళందరినీ తగలబెట్టాలి అని పలికి అక్కడి నుంచి హుటాహుటిన బయలుదేరాడు. ఎంతో పూర్వం ఇక్కడికి బయలుదేరి వచ్చేటప్పుడు ఉత్సాహంతో పాటు లోపల కొంత బెంగ ఉన్నది. సీత ఉందా లేదా, కనబడుతుందా లేదా, ఈ బాధతో వచ్చాడు ఆయన. రాత్రంతా ఒక విధంగా చెప్పాలంటే శోకంతో వెతికాడు. అశోకంలో గడుగు పెట్టాక శోకం తొలగిందనుకోండి. ఇప్పుడు శోకం తొలగడం కాదు, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది ఆయనకి. ఒకేసారి ఉద్యోగం వచ్చి వాడికి పెళ్ళయ్యి దాంతోపాటుగా ఏ ఉప్పల్లోనో బ్రహ్మాండమైన బిల్డింగ్ దొరికి వాడికి సన్మానం చేస్తే ఆ వ్యక్తి ఎలా అయిపోతాడు, అలా ఉన్నాడు ఇప్పుడు ఆయన. వాటన్నిటికంటే ఎక్కువ ఆనందంతో ఉన్నాడు ఆయన. అంటే నేను నా శిష్యుడు ఒకటి యొక్క ఒక అభిప్రాయం చెప్పాను, గురువుగారు మీ దైవం నాకు ఉద్యోగం వచ్చింది, రాగానే పెళ్ళయ్యింది, పెళ్ళవగానే ఉప్పల్లోనే మీకు ఇంటికి దగ్గరలోనే ఇల్లు దొరికింది, కాబట్టి ఇప్పుడు నా ఆనందం పట్టలేకపోతున్నాను అన్నాడు వాడు. అని నా హనుమద్వైభవం అన్నట్టు. ఎప్పుడో హనుమంతుడికి ఆనాడు సీతా దర్శనమై తిరుగు ప్రయాణంలో కలిగినంత ఆనందం కలిగిందండి అన్నాడు ఆయనతో. ఎవరి ఆనందం వాళ్ళకి. ఇప్పుడు హనుమంతుడికి ఈ లౌకిక ఆనందం కాదు, పాప ఆ భక్తుడు తెలియకలా అన్నాడు, కానీ ఆయన ఆనందం అయింది అవ్వచ్చు. హనుమంతుడి ఆనందాన్ని ఎవరితో ఎందుకు పోల్చలేమంటే మనం ఎంతసేపు ఓ దిక్మాల ఉద్యోగం, ఓ 4 రూపాయలో, ఒక ఇల్లు, ఓ తిండో, ఓ పెసరట్టు ఉప్మాయో, వీటి మీద దృష్టి మనకి. కానీ హనుమంతుడు జగన్మాత జీవాత్మస్వరూపిణి అయిన సీతను చూచాడు, పరమాత్మకి సందేశం చెప్పబోతున్నాడు. కండకావరం కలిగిన ఇంద్రియాలకు లొంగిపోయిన రావణాసుడికి ఒక గుణపాఠం చెప్పాడు. ఇది బ్రహ్మానందం, అది జీవానందం, ఇది బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందాన్ని దేంతో పోలుస్తామండి? ఆత్మానందం వేరు, పరమేశ్వరుణ్ణి చూచినప్పుడు వచ్చే ఆనందం వేరు. ఆ ఆనందం లౌకిక ఆనందం కాదు, అలౌకిక ఆనందం. ఈ ఆనందంతో హుటాహుటిన వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ఈసారి అరిష్టము అని ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతం మీదకి ఎక్కాడు. అంటే మీకు అరిష్టం రా అని చెప్పడం కోసం అరిష్ట పర్వతం ఎక్కాడు ఆయన. కానీ నిజానికి అరిష్ట పర్వతం విశిష్ట పర్వతం, పర్వత వరిష్టమే, అది గరిష్టమే, అయినా దాని మీదకి ఎక్కాడు. అటు ఇటు ఒక్కసారి హుమ్మని కాళ్ళతో ఊపి పారవేశాడు. ఊపి రివ్వున పైకి లేచేసరికి అంత ఆకాశమంతెత్తున్న కొండ ధరణ్యాంశముపావిశత్తు నేలమట్టం అయిపోయింది ఏకంగా.
శ్రీనివాసనగర్ కాలనీ దగ్గర పూర్వం కొండ ఉండేదని చెప్పానే, ఆ కొండ లేదని ఎదురుగుండా అని చెప్పాడు. అదంతా నేలతో సమానం అయిపోయిందని. ఆంజనేయ స్వామి గారు ఆ కొండను ఒక్క తొక్కు తొక్కడంతో ఆ కొండ మొత్తం భూమిలోకి దిగిపోయి వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ ఒక కొండ ఉండేది అని జనం చెప్పుకునేవారట. కొండే లేకుండా పోయింది, మొత్తం బండలన్నీ కిందకి దిగిపోయాయి. అలా ఒక్క తొక్కు వెళ్ళిపోయాడు ఆయన. నాకు చాలా ఇష్టమైన పదం అనమాట ఇది. అది ఏమైపోయిందంటే మొత్తం ప్రవిశం వసుధాతలం, అది భూమిలో కంటే దిగిపోయింది, ధరణితో సమానమైపోయింది, భూమితో సమానమైపోయింది. కొంతమంది పిల్లలు భలే కుర్రాళ్ళు భలే హుషారుగా ఉంటారండి. ఇలాంటి కుర్రాడు ఒకడు వచ్చాడు నా దగ్గరికి, 4-5 ఏళ్ళు ఉంటాయి. ఏమండి గురువుగారు, ఆంజనేయుడు కొండెక్కి తొక్కితే నేలతో సమానం అయిపోయిందా అని అడిగాడు నన్ను. ఇప్పుడు అని కాదు, 1986లో. అప్పటికి నేను కూడా కుర్రగాండే కదా, మరి వాడికి 5 ఏళ్ళు, నాకు ఇంకొక 2 ఏళ్ళు ఎక్కువ ఉంటాయి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, వాడు ఇలా అడిగితే అవునరా నాయన అన్నాను. అయితే మాకు చిన్న సమస్య ఉందండి, మేము ఇల్లు కట్టుకోవాలండి, మా పాత కొంప బాగా పెద్దది, అది పడగొట్టడానికి 3 ఖర్చు అయిపోతుంది. ఆంజనేయుడు ఇక్కడికి పిలిస్తే దాన్ని తొక్కితే ఆ పాత ఇల్లు అంతా నేలమట్టం అయిపోతుంది కదండి, అప్పుడు కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కదండి, ఒకసారి పిలిపించరండి అన్నాడు ఆయన. ఆయన పిలిపించేంత శక్తి నాకు లేదురా ప్రస్తుతానికి, ఉంటే నేనే నా పాత కొంప అలా పడగొట్టించుకుని కొత్త కొంప కట్టుకునేవాడిని అని వాడితో సరదాగా పలికాను. అంటే వాడికి ఎంత ఊహొచ్చిందో ఆలోచించండి. నిజం చెబుతున్నాను, హనుమంతుడు అలా అడిగినా పని చేసి పెడతాడే. హనుమంతుడు కరుణాస్వరూపుడు. నిజంగా మనం స్వార్థంతో ఏమండి మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటామండి, ఇది దెబ్బ కింద ఉందండి, దీన్ని తొక్కండి అంటే తొక్కుతాడు. కాకపోతే మరీ అంత చిన్న పనుల కోసం ఆయన పిలవడం ఏం బాగుంటుంది. ఆంజనేయ రామదర్శనం చేయించు అని కోరుకుంటే బాగుంటుంది, కానీ అది కూడా తొందరలో అయోధ్య రామ దర్శనం చేయించంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆ హనుమంతుడు రివ్వుని పైకి లేచి మహావేగంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు ఆయన వెనక చెట్లు కూడా పడ్డాయి, కాసేపు ఎగిరాయి. ఎగురుతున్న కాసేపు కూడా మధ్య మధ్యలో అని అరవడం మొదలెట్టాడు ఆయన. స్టేషన్ వచ్చే ముందు రైలు కోత పెట్టినట్టుగా మహావేగంగా వెళ్ళిపోతున్నప్పుడు ట్రాఫిక్లో ఆ పక్కవాడి మీదకి వస్తాడేమో అని హారని బర్రో అని మా రాజావాడు కొట్టినట్టుగా ఆయన హారణ వేసుకుంటూ బయలుదేరాడు అనమాట. అరుపులు అరుస్తున్నాడు హుమ్మని. ఆకాశంలో మేఘముల మధ్యలోంచి కనబడకుండా అదృశ్యుడవుతూ ఎగిరి ఉత్సాహంతో వచ్చేస్తున్నాడు ఆయన. ఈలోపు అక్కడ మహేంద్ర పర్వతం దగ్గర ప్రాంతంలో వానరులంతా కూర్చుని ఉన్నారు. ఇలా గడ్డం కింద చేయబెట్టి కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు, తోక పైకెత్తిన వాళ్ళు ఒకళ్ళు, 2 కాళ్ళు పైకెత్తిన వాళ్ళు ఒకళ్ళు, నిలబడిన వాళ్ళు కొంతమంది, అందరూ ఖిన్నులయ్యే ఉన్నారు. ఇంకా హనుమంతుడు వెళ్ళాడు, రాలేదు, 24 గంటలు దాటిపోతున్నది, ఏం జరుగుతుందో ఏమిటో, మన బతుకేమిటో అని వీళ్ళంతా చింతాక్రాంతులై ఉన్నారు. ఇంతలో దూరం నుంచి ఆకాశం నుంచి హుమ్ అనే శబ్దములు వినబడ్డాయి. ఈ శబ్దములు వినడంతో ఆకాశం అంతా బద్దలైపోతున్న ఆ శబ్దములు వినడంతో ముందుగా అందరిలోకి ఉత్సాహవంతుడు, రిటైర్ అయిపోయిన ముసలాడైనప్పటికీ నవనవ యువకుడిలో ఉండేటటువంటి జాంబవంతుడు లేచి, ఇది ఆంజనేయుడి యొక్క అరుపులే, నిస్సందేహంగా చెబుతున్నాను, ఈ ఉప్పు అనే అరుపులు ఉన్నాయే ఇవి హనుమంతుని అరుపులు. హనుమంతుని యొక్క సింహనాదం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇది హనుమంతుడు చేస్తున్న సింహనాదం. పైగా ఉట్టుట్టరుపులుగా ఇవి గట్టి అరుపులు. అంటే ఇతడు సీతని చూసి వస్తున్నాడు, సీతను చూచి వస్తున్నాడు కాబట్టి ఎంత ఉత్సాహంగా అరుస్తున్నాడు. సర్వథా కృతకార్యోసౌ హనుమాన్ నాత్ర సంశయ. హనుమంతుడు సీతను చూచే ఇక్కడికి వస్తున్నాడు, సందేహం లేదు. అసలు హనుమంతుడు వెళ్ళాడంటే పని కాకుండా ఉంటుందా? కాబట్టి హనుమంతుడు బుద్ధిమంతుడు అనకూడదు, కానీ సరదాగా అంటాను పనిమంతుడు కూడా. పనిమంతుడు అనకూడదు నిజానికి. పని అనేది తెలుగు పదం, ఈ మాన్ అనేది సంస్కృతం. అయినా ఈ పూట సరదా పుట్టి ఈ దిక్కుమాల పదం ఇక్కడ వాడితే మీకు బాగా అర్థమవుతుంది. హనుమంతుడు బుద్ధిమంతుడు, హనుమంతుడు ఇప్పుడు పనిమంతుడు అన్నమాట. పని చేశాడు, చేసి ఉత్సాహంగా వస్తున్నాడు. ఎప్పుడు ఈ మాన్ అనేది చూసారా, ఈ మతుపు శబ్దాలు వీటిని సంస్కృతానికి తప్ప తెలుగుకి వాడకూడదు. కాబట్టి పనిమంతుడు అనకండి ఎప్పుడు, వాడు బుద్ధిమంతుడు లేక శక్తిమంతుడు ఇలాగే అనాలన్నమాట. ఈయన సీతను చూడకపోతే నీరసంగా వస్తాడు. ఆ వచ్చినప్పుడు ముఖమే తెలిసిపోతుంది మనకి. ఒక వ్యక్తికి ఏదైనా పని చెబితే ఆ పని చేసుకొచ్చిన వాడికి ముఖంలో ఉత్సాహం ఉంటుంది. ఆ ముఖం చూచి వీడి పని చేసుకొచ్చాడని అర్థమైపోతుంది. కొంతమంది ముఖాలు చూసి చెప్పలేమండోయ్. ఎందుకంటే ఆ మధ్యన ఒక ఆయన వార్తలు చదువుతూ ఓ నాయకురాలు చచ్చిపోయింది. చచ్చిపోతే కూడా
ఫలానా ఆవిడ చచ్చిపోయారు అని చెప్పాడు. అటువంటి వాళ్ళ ముఖాన్ని చూసి ఎస్టిమేట్ చేయకూడదు మళ్ళీ, అదొక డేంజర్. కాబట్టి అందరినీ కాదు కనుకోండి, హనుమంతుడి లాంటి మహానుభావుల్ని మాత్రం చూచినప్పుడు, వాళ్ళ శబ్దాలు వాళ్ళ ముఖాలను చూచినప్పుడు గ్యారంటీగా పని అయినట్టు అర్థమైపోతుంది అనమాట. ఏమీ లేదని కూడా అలా చెప్పేవాళ్ళని చూశాను, అందుకు చెప్తున్నాను అనమాట. నా దగ్గరికి వచ్చేవాడు ఒక శిష్యుడు అనమాట. గురువు గారు అంటే వాడు ఏదో మహావార్త తీసుకొచ్చాడు అనుకుంటే, గురువుగారు ఇప్పుడే సైకిల్ మీద వచ్చానండి అనేవాడు. సైకిల్ మీద వచ్చిన దానికి ఇంత బిల్డప్ ఏమిటి అని పక్కన ఉన్నవాడు అనేవాడు. వాళ్ళ చర్యలు అవి. కానీ హనుమంతుడి గురించి ఎరిగినవాడు గనక జాంబవంతుడు చూచాడనగానే వెంటనే వీళ్ళందరూ పైకి లేచారు, కిందకి ఎగిరారు, దూకారు, గోక్కున్నారు, తోకలతో కొట్టారు. వీళ్ళు బ్రహ్మానందం పొందేశారు వానరులంతా. ఆ సమయంలో రివ్వున వచ్చి రెక్కలు తెగిన పెట్ట నేల మీద పడిపోయినట్టుగా హనుమంతుడు అంత ఎత్తు నుంచి కిందకి ఢామ్మని దిగాడు. ఆ దిగి దిగడంతో మళ్ళీ పర్వతంతో కంపించింది. కంపించినా ఈ కోతులు కొందరు కింద పడినా ఇప్పుడు వాళ్ళకి అది ఆనందమే కలిగింది. ఎందుకంటే హనుమంతుడు పని చేసుకొచ్చాడు కనుక. ఇప్పుడు అందరూ చుట్టూ చేరిపోయి కిలకిల శబ్దాలు చేశారు. ఉపాయనాని చాదాయ మూలానిచ ఫలానిచ. హనుమంతుడు సీతను చూచి వచ్చాడనే విషయం వీళ్ళకి అర్థమైపోయింది కనుక ముఖాన్ని చూచి ఆనందాన్ని చూచి వాళ్ళు కనిపెట్టి ఆయనకి కానుకలు పట్టుకొచ్చారు. రాగానే ముందు ఏం జరిగిందని అడగకుండా ఇంటికి వచ్చిన వాడికి, పని చేసుకొచ్చిన వాడికి ఓ టిఫిను, కాసిన మంచినీళ్ళు ఇవ్వాలి కదా. అందుకని వీళ్ళు కందమూలాలు, మంచి మంచి ఫలములు, జలాలు పట్టుకొచ్చారు. ఈ నీళ్లు తాగు, ఈ డ్రింక్స్ తాగు, ఈ దుంపలు తిను, శ్రమ తగ్గించుకో అన్నారు. హనుమంతుడు నవ్వి అవన్నీ పుచ్చుకున్నాడు, తినలేదు. ఆయనకి తిండి మీద దృష్టి ఏముంటుందిలేండి. అదే ఇంకోటి ఎవడన్నా అయితే ఉండండి కాస్త తిన్నాక స్థిమితపడి చెబుతాను అంటాడు. ఈయన స్థిమిత పడక్కర్లా, ఆయనకి అసలు అస్థిమితమే లేదు. అందుకని టీవీగా కింద కూర్చున్నాడు. హనుమంతుని దగ్గర మనం నేర్చుకోవలసింది ఇంకొకటి కూడా ఉన్నది. అల్పాక్షరములు మాట్లాడతాడు. అంటే తక్కువగా మాట్లాడి ముందు సందేశం చెప్పేస్తాడు. ఏదన్నా పని అయిందా అన్నాను అనుకోండి, ఒరే బ్యాంక్కి వెళ్ళావా, పని అయిందంటే ఇప్పుడు గురువుగారు నేనండి బ్యాంకుకి బయలుదేరానండి అని మొదలుపెట్టి అసలు ఇంతకీ అక్కడ పని అయింది ఏమిటో చెప్పడు కొంతమంది. వాళ్ళు ఏం చెబుతున్నారో మనకు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళందరి ముఖాలు చూచిన హనుమంతుడు వీరందరూ సీత గురించి ఆత్రంగా ఎదురు చూస్తున్నారని తెలుసున్నవాడు గనక సీత సీత అని మొదలుపెట్టి వాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించకుండా దృష్టా సీత, చూడబడింది సీత అన్నాడు. అంటే ముందు చూచాను సీతను అనాలి. ఎప్పుడైనా పని అయిపోయిన తర్వాత రాగానే ముందు పని అయ్యిందండి అంటే మళ్ళీ ఆ పని అయిపోయిందని ఆనందంగా చెప్పండి. నీ పని అయిపోయింది అనకండి. నీ పని అయిపోయింది అంటే మళ్ళీ వేరే అర్థం. పని అయ్యింది సో అని చెప్పి తర్వాత అప్పుడు మిగతా వివరాలు చెప్పాలి. సీతని చూచాను అనకుండా చూచితిని సీతని. అసలు ఎంత గొప్ప బుద్ధి చాతుర్యం అది. దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయత్. చూచితిని సీతను అని క్లుప్తంగా చెప్పాక వాళ్ళందరూ ఆనందంతో చప్పట్లు కొట్టేశారు, పుష్పాలు కురిపించారు, ఆనందంతో ఎగిరి గంతులేశారు, తోకలతో కొట్టారు. అమృతం వంటి ఈ మాటలు మా అందరికీ బ్రహ్మానందం కలిగించాయి. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పమన్నారు. ఈ చెప్పమనే లోపు ఇందులో కొంతమంది పిల్లకోతులు కూడా ఉన్నారు కదా. క్షేళంత్యన్యే అంటే పెద్ద పెద్ద గర్జనలు చేశారు, బొబ్బలు పెట్టారు. నదంత్యన్యే నాదములు చేశారు. గర్జంత్యన్యే కొంతమంది గర్జించారు. కొంతమంది కిలకిల కిలకిల కిచకిచ అన్నారు. కోతులు కిచకిచలు ఆడతాయి, అలా కిచకిచ అన్నారు కొందరు, కచికచ అన్నారు కొంతమంది. గోక్కున్నారు, ఆనందం ఎక్కువైతే గోక్కుంటాయండి కోతులు. తోకలు కొట్టారు కొంతమంది. కేచిద్ ఉచ్చిరిత లాంగుల కొంతమంది తోకలు పైకెత్తారు, కొందరు కిందకు కొట్టారు, కొందరు పైకెత్తారు. ఎవరిష్టం వాళ్ళకి పరాల. అందరూ ఆనందమును ఒకే రకంగా ప్రదర్శించరు కదా. ఒక్కొక్కడు ఆనందంతో తాను కదులుతాడు, ఒక్కొక్కడు పక్కవాడిని కొట్టేస్తాడండి. తొడలు పగిలిపోతాయి పక్కన కూర్చుంటే. ఈ దెబ్బకి కరోనా దెబ్బకి అందరూ దూరం దూరంగా కూర్చుంటున్నారు కాబట్టి బతికిపోయారు. కానీ ఈ ఆనందంతో పక్కవాడిని బాధారంటే వాడేమైపోతాడు కదా. నేను అలాంటి వాడు చూశాను. మాకు చుట్టం ఉండేవాడు, కూర్చుంటే నా వీపు మీద బాధేసి ఆనందపడిపోయేవాడు. ఆ తర్వాత చూస్తే వీపు ఇంతంత తట్లు లేచిపోయి ఉండేవి. అయ్యా రామరామ, ఎన్ని రకాల చేష్టలు. ఇలా వాళ్ళలో వాడు వాళ్ళను కొట్టుకుని పక్క వాళ్ళను కొట్టి తోకలు కొట్టి గోక్కుని గిల్లి ఆనందం ప్రదర్శించారు. నిజంగా అది బ్రహ్మానందం. వానరులు పరమభక్తులు కనుక వాళ్ళు అలాగే ప్రదర్శిస్తారు. ఇప్పుడు జాంబవంతుడు మొదలైనటువంటి వాడు అతన్ని ఆదరంగా
దగ్గరికి తీసుకుని ప్రశంసించారు. హనుమా, నీ ఒక్కడవు మా అందరి ప్రాణాలు నిలబెట్టావు. వీరుడు నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు అసంఖ్యాక ప్రజల ప్రాణములు నిలబడతాయి. అహో స్వామిని తే భక్తి, అహో వీర్యం, అహో ధృతి, దిష్ట్యా దృష్టా త్వయా దేవి రామపత్ని యశస్విని. ఆహా, నీ స్వామి భక్తి ఎంత గొప్పది, నీ కార్యదీక్ష ఎంత గొప్పది, నీ పరాక్రమం ఎంత గొప్పది, నీ తేజస్సు ఎంత గొప్పది. నీ ఒక్కడ వెళ్ళి రామచంద్రుడి భార్య అయిన సీతాదేవిని వెతికి మా అందరి ప్రాణాలు నిలబెట్టావు. నీ వల్ల వానరజాతి నరజాతి బతికింది, రామలక్ష్మణులు బ్రతికారు, ప్రపంచమందరినీ ఆనందపెట్టావు. నీ వంటి వాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు మహాత్మా. ఇప్పుడు నువ్వు మా అందరికీ సీత ఎలా కనపడింది, ఎలా ఉంది, ఈ విశేషాలు వివరించనగా అప్పుడైనా